సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ టెన్షన్స్, డాలర్లో మార్పులు రావడంతో బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్నాయి. దీంతో పాటు మరి హైదరాబాద్లో బహిరంగ సభలో పరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి సభలో ప్రధాని మోడీ బంగారం కొనొద్దని చెప్పినటువంటి వ్యాఖ్యలు బంగారం షేర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరి ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి, 24 క్యారెట్స్ అండ్ 22 క్యారెట్స్ కూడా, అంటే మే 3వ తారీఖు నుంచి మే 12 వరకు చూసుకుంటే 1 గ్రామ్ సంబంధించి ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చార్ట్ చూద్దాం. అంటే 24 క్యారెట్స్ మే 3వ తారీఖును చూసుకుంటే 15,093లో ఉంది, ఎటువంటి మార్పు లేదు. 22 క్యారెట్స్ వచ్చేసి 13,835కి రావడం అయితే చూస్తున్నాం. అంటే 14,000 నుంచి 13,000కి అయితే వచ్చేసింది. ఇంకా మే 4వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 131 రూపాయలు తగ్గి 14,962లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 13,715 చేరుకుంది. ఇంకా మే 5వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 44 రూపాయలు తగ్గి 14,918లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 40 రూపాయలు తగ్గి 13,675కి చేరుకుంది. ఇంకా మే 6వ తారీఖును చూస్తే ఒక్కసారి మళ్ళీ పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్లు గ్రామ్కి 295 రూపాయలు పెరిగి 15,213లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 270 రూపాయలు పెరిగి 13,945కి చేరుకుంది. ఇంకా మే 7వ తారీఖు వస్తే 24 క్యారెట్లు గ్రామ్కి 87 రూపాయలు పెరిగి 15,300లో ఉంది. 22 క్యారెట్స్ గ్రామ్కి 80 రూపాయలు పెరిగి 14,025కి రావడం చూస్తున్నాం. అంటే మళ్ళీ 14,000కి అయితే రావడం చూస్తున్నాం. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఇంకా మే 8వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 32 రూపాయలు తగ్గి 15,268లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 30 రూపాయలు తగ్గి 13,995కి రావడం చూస్తున్నాం. ఇంకా మే 9వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 33 రూపాయలు తగ్గి 15,235లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 30 రూపాయలు తగ్గి 13,965కి చేరుకుంది. ఇంకా మే 10వ తారీఖు వస్తే 24 క్యారెట్ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. గ్రామ్ 15,235లో ఉంది. 22 క్యారెట్స్ 13,965కి చేరుకోవడం చూస్తున్నాడు. ఎటువంటి మార్పులు స్థిరంగా ఉంది. ఇంకా మే 11వ తారీఖును చూసుకుంటే మళ్ళీ కొంచెం స్వల్పంగా పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్కి 109 రూపాయలు పెరిగి 15,344లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 100 రూపాయలు పెరిగి 14,065కి చేరుకుంది. ఇంకా మే 12వ తారీఖు వస్తే 24 క్యారెట్లు గ్రామ్కి 54 రూపాయలు పెరిగి 15,398లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 50 రూపాయలు పెరిగి 14,115కి రావడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా కొంచెం అంటే అటు ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఇంకా తగ్గిన మేర చూసుకుంటే 24 క్యారెట్లు 131 మేర, 44, 32, 33 మేర తగ్గడం చూస్తున్నాము. ఇంకా ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే 120 మేర, 40 మేర, 30 మేర అయితే తగ్గడం చూస్తున్నాం. ఇంకా పెరిగింది అయితే 24 క్యారెట్స్ 295 రూపాయల మేర, 87, 109, 54 మేర పెరగడం చూసాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 270, 80, 100, 50. సో ఏది ఏమైనా బంగారం ధరలో మార్పులు అనేవి అయితే కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్కి సంబంధించి మే 3వ తారీఖు నుంచి మే 12 వరకు చూసుకుంటే 10 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1 కిలో ఎలా ఉంది చూద్దాం. మే 3వ తారీఖుని 10 గ్రాముల వెండి 2,700, 100 గ్రాములు 27,000. ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,70,000లో ఉంది. ఇంకా మే 4వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000లో ఉంది. ఇంకా మే 5వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, కిలో 5,000 తగ్గి 2,65,000లో ఉంది. ఇంకా మే 6వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో వెండి 10,000 పెరిగి 2,75,000కి రావడం చూస్తున్నాం. ఇంకా మే 7వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో వెండి 2,75,000, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. ఇంకా మే 8వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో 5,000 పెరిగి 2,80,000కి చేరుకుంది. ఇంకా మే 9వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో వెండి 2,80,000. ఇంకా మే 10 నుంచి చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో వెండి 2,80,000, ఎటువంటి మార్పు లేదు. ఇంకా 11వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,850,
100 గ్రాములు 28,500, ఇంకా కిలో 5,000 పెరిగి 2,85,000కి చేరుకుంది. ఇంకా 12 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, కిలో వెండి 15,000 పెరిగి మళ్ళీ రౌండ్ ఫిగర్ 3 లక్షలకు రావడం అయితే చూస్తున్నాము. వెండిలో కూడా కొంచెం మార్పులు కనబడుతున్నాయి. అంటే కొంచెం ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. మరి ఆల్ టైమ్ రికార్డు వరకు వెళ్ళినటువంటి వెండి ధర 2,45,000 వరకు కూడా రావడం అయితే చూస్తున్నాము. మళ్ళీ కొంచెం హెచ్చుతగ్గులు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మరి మోడీ చేసిన వ్యాఖ్యలతో బంగారం షేర్ మార్కెట్లో కూడా తీవ్ర ప్రభావమే జరిగింది. మరి బంగారం కొనొద్దని కూడా చెప్తున్నారు. మరి ఈ టైంలో మరి బంగారం కొనాలా వద్దా అనే సందేహాలు కూడా చాలా మందికే ఉంటాయి. సో హైదరాబాద్కి సంబంధించి మరి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఏదైతే ధరలు మనం మాట్లాడుకున్నామో వీటినన్నీ కూడా టీసీఎస్, జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే మీరు ఎగ్జాక్ట్ రేట్ తెలుసుకొని ఆ హాల్ మార్క్ అని అవన్నీ చూసి కొనుక్కోవాలని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.